2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. తెలంగాణ విద్యా వ్యవస్థలో అతిపెద్ద మార్పు రాబోతుందా? దశాబ్దాలుగా మన విద్యా విధానంలో కీలకమైన ఇంటర్మీడియట్ బోర్డు కనుమరుగు కాబోతుందా? అవును, ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను చర్చకు దారితీస్తుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇంటర్ తరగతులను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అసలు ఇంటర్ బోర్డును ఎందుకు రద్దు చేస్తున్నారు? దీనివల్ల విద్యార్థులకు లాభమా, నష్టమా? విద్యావేత్తలు ఏమంటున్నారో ఈ వీడియోలో చూద్దాం. మొదటగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు చూద్దాం. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఏటా దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు 10వ తరగతి పాస్ అవుతున్నారు. కానీ అందులో 17% మంది, అంటే దాదాపు 1,00,000 మంది విద్యార్థులు ఇంటర్లో చేరడం లేదు. అంటే 10th అవగానే చదువు ఆపేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ కాలేజీలు అందుబాటులో లేకపోవడం, దూరభారం కావడం వల్ల ఆడపిల్లలు చదువుకు దూరం అవుతున్నారు. 12వ తరగతి వరకు ఒకే ప్రాంగణంలో, అంటే స్కూలులోనే విద్యను అభ్యసిస్తే ఈ డ్రాప్అవుట్ల సంఖ్యను తగ్గించవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డును ఏర్పాటు చేసి ఇంటర్ బోర్డును అందులో విలీనం చేయడం ద్వారా విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. ఏ చర్చ లేకుండా విద్యా కమిషన్ రిపోర్టు రాకుండానే ఈ నిర్ణయం తీసుకోవడంపై విద్యావేత్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో దాదాపు 3,300కు పైగా జూనియర్ కాలేజీలు ఉన్నాయి. మరి వీటిని పాఠశాలలో విలీనం చేస్తే అక్కడ అవసరమైన ల్యాబ్లు, లైబ్రరీల పరిస్థితి ఏంటి? ఇప్పుడున్న జూనియర్ లెక్చరర్లు, ప్రిన్సిపల్ల సర్వీసు నిబంధనలు ఏమవుతాయి? ప్రైవేటు కాలేజీల పరిస్థితి ఏంటి? వారు కేవలం స్కూల్ పర్మిషన్తోనే ఇంటర్ నడపగలరా? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర ప్రస్తుతానికి స్పష్టమైన సమాధానం లేదు. గత 55 ఏళ్లుగా ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంది. వైద్య, ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యా కోర్సుల్లో చేరడానికి ఇంటర్ అనేది ఒక కీలకమైన మైలురాయి. విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దడంలో ఇంటర్ బోర్డు కరికులం ఎంతో సహాయపడింది. ఇప్పుడు దీనిని పాఠశాల విద్యలో కలిపివేయడం వల్ల ఆ ప్రత్యేకత, నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతుంది. డ్రాప్అవుట్లను తగ్గించాలనుకుంటే ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేసి అధ్యాపకుల నియామకాలు చేపట్టాలి. కానీ మొత్తం వ్యవస్థనే మార్చడం ఎంతవరకు కరెక్ట్ అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ముగింపుగా ఒక మాట, విద్య అనేది కేవలం ఒకే సంక్షేమ పథకం కాదు. అది రేపటి తరాన్ని నిర్మించే ఒక సుదీర్ఘ ప్రక్రియ. కార్పొరేట్ సంస్థల ఒత్తిళ్లకు తలొగ్గకుండా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అడుగులు వేయాలి. ఇంటర్ బోర్డు రద్దు నిర్ణయంపై మేధావులు, టీచర్ సంఘాలతో కూలంకుషంగా చర్చించి ఒక సమగ్ర ప్రణాళికను ప్రకటించాల్సిన అవసరం ఉంది.